టు దివ్యదర్శిని ఛానల్. నేను మీ అనుపమ్ యాదవ్. విశాఖపట్నం ఓల్డ్ గాజువాకలో ప్రతి సంవత్సరం కుంచాలమ్మ గుడిలో అమ్మవారమ్మ గ్రామ దేవత పండుగ మే నెలలో 12వ తారీఖు జరుగుతుంది. అలాగే ఈసారి కూడా పండుగ చాలా రంగరంగ వైభవంగా ఇక్కడ పండుగ జరుగుతుంది. సో ఈ పండుగ ప్రతి సంవత్సరం కంటే ఈసారి చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇక్కడ ఏర్పాట్లు దగ్గర 20 స్టేజ్లు వేశారు. అలాగే పొద్దునుంచి 4 గంటల నుంచి ప్రసాదాలు భక్తులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ భక్తులు పోటెత్తుకొస్తారు. దగ్గర కొన్ని వేల మంది భక్తులు ఈరోజు రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ అందరూ వచ్చేసి అమ్మవారు ఒక ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ముందు ఒక భక్తులతో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఉంది అంటే ప్రతిసారి పండుగ ఇక్కడ ఎలా జరుగుతుంది? ఇదివరకంట ఈసారి చాలా బాగా ఎక్కువ, ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంది. భక్తులు కూడా చాలా పోటెత్తుకొస్తున్నారు. దా బాబు, చెప్పండి సార్. చాలా భక్తులు చాలా పోటెక్కుతున్నారు. చాలా మాటల్లో చెప్పడానికి ఏమీ లేదు. అంటే ఇక అమ్మవారి మహత్యాలు ఎలా ఉంటాయి? అమ్మవారి చాలా పవర్ఫుల్ అమ్మ. ప్రజలకి చెప్పండి సార్. మీరందరూ కూడా హ్యాపీగా వచ్చినందుకు ధన్యవాదాలు. ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళి హ్యాపీగా ఇంటికి వెళ్తారని కోరుకుంటూ ఎంజాయ్ చేయమని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నీ పేరేంటి తల్లి? జయశ్రీ. ఏ స్కూలు? చలపతి. ఓకే, మార్క్స్ బాగా వచ్చాయా? ఓకే, అయితే నువ్వు గుడికి వచ్చావు కదా, అమ్మవారి గుడికి. నీకు ఎలాగ అనిపిస్తుంది అమ్మవారం ఒక ఆశీస్సులు? బాగా అనిపిస్తుంది. హ్యాపీ హ్యాపీ. సో అందరికి ఏం చెప్తావు? వచ్చేసి గుడికి వచ్చి అమ్మవారు అమ్మ ఆశీర్వాదాలు తీసుకోమని చెప్తావా? చెప్పు. నీ చెప్పు. అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. తీసుకుంటే అందరికీ మంచి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. నువ్వు చెప్తాలి. చెప్పు, నీ పేరేంటి? పూజశ్రీ. ఏంటి మరి అమ్మవారు అమ్మకి దండం పెట్టుకున్నావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. హ్యాపీ అంటే అనుకున్న కోరికలన్నీ తీరుతాయా? తీరకపోవచ్చు. అంటే ఏం చెప్తావు? అమ్మా అందరికి అన్ని అష్ట ఐశ్వర్య ఆరోగ్య విద్యా బుద్ధి ఇమ్మని చెప్తావా? చెప్పు, నువ్వు చెప్పు. అందరికీ అందరూ బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ఇక్కడ పిల్లలు కూడా అమ్మవారు అమ్మ ఆశీర్వాదంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో పిల్లల ద్వారా కూడా ఏంటంటున్నారంటే అందరూ వచ్చి అమ్మ ఆశీర్వాదాలు తీసుకొని మీ యొక్క అనుకున్న కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. నమస్తే మేడం. మీ పేరండి? సంతోషి. సో పొద్దునుంచి పండుగ అయితే ఎలా ఉందంటే జాతర లాగా ఉంది. జాతర ఇది జాతర పొద్దున 3 గంటల నుంచి భక్తులు అయితే ఇలాగ పోటెత్తుకొస్తున్నారు. అవును. సో ఇప్పుడు కూడా లైన్లు క్యూలు కట్టుకొని పద్ధతిగా వెళ్తున్నారు. సో ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అంత భక్తులు ఏంటి అసలు ఏంటి అమ్మవారి మహిమ చెప్పండి. అమ్మవారి మహిమ అంటే మేడం ఇది గ్రామదేవత మేడం. గాజువాకకి చాలా సంవత్సరాల తరబడి నుంచి ఈ పండగ ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతూ ఉంటుంది. ఇలానే జరుగుతూ ఉంటుంది. అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి. మా గాజువాక ప్రజలందరికీ అండదండగా కాశీ కాపాడుతుందంటే ఈ అమ్మవారి దయ వల్లే మేము మా గాజువాక ప్రజలందరమీ ఇలా చల్లగా ఉంటున్నాము. ఈ తల్లికి ప్రతి సంవత్సరం ఏటా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు మంగళవారం పూట ప్రతి సంవత్సరం మంగళవారమే చేస్తారు మేడం. ప్రతి సంవత్సరం మంగళవారమే చేస్తారు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారి అమ్మవారు అమ్మ విగ్రహం కనబడక ముందు చాలా యాక్సిడెంట్లు అయ్యాయంట. అవును. ఎప్పుడైతే ఆ విగ్రహం కనబడిందో అప్పటి నుంచి గుడి చిన్న గుడి నుంచి పెద్ద గుడి వరకు బాగానే డెవలప్ చేశారు. అవును మేడం. ఇంకో రెండో విషయం ఏంటంటే మొట్టమొదట పల్లా సింహాచలం గారు వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు. అవును. ఈ రోజు ఎక్కడికో వెళ్ళారు. అవునవును. అలాగే పల్లా శ్రీను కూడా ఇక్కడ వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్ళు 4 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. అవును. ఉరుకుటి అప్పారావు గారు ఏంటి, ఉరుకుటి చందు గారు ఏంటి, ఎవరెవరు ఈ గుడికి వచ్చి అమ్మవారు ఆశీర్వాదాలు తీసుకున్నారో వాళ్ళు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళారు. సో మీరు ప్రజలకి భక్తులకి ఈ అమ్మవారి కోసం ఏం చెప్తారు? అంటే అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటే వాళ్ళు ఎలాంటివి పనులకు వెళ్తారు మేడం? ఉన్నత స్థాయికి. ఇక్కడ ప్రతి షాపులు వాళ్ళే అవనియండి, ఏదే అవనియండి, ఉదయం లెగిసి ముందు తల్లి దర్శనం చేసుకున్న తర్వాతే షాపులకి మొదలు పెడతారు. అంటే ఆ తల్లి మహిమ ఉండబట్టే కదా వాళ్ళ మీద. అది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైన్. అయితే ప్రతి సంవత్సరం విశాఖపట్నం పాత గాజువాక కుంచాలమ్మ గుడి దగ్గర గ్రామ దేవత కుంచాలమ్మ
పండుగ ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుపుతున్నారు. అసలు ఇలాగా ఈ క్యూ లైన్లు ఇలా కట్టేసి అయితే ఇది మొదటిసారి నేనైతే చూస్తున్నా. పొద్దునుంచి అలాగే క్యూ లైన్లో నుంచి భక్తులు పోటేసుకు వస్తున్నారు. సో ఇక్కడ ఒక అమ్మవారమ్మ మహిమ ఎలాగున్న అన్నది అన్నది ప్రజలు గమనించాలి. అలాగే భక్తులు కూడా చాలా సంతోషంగా చాలా ఒక మహిమ గల తల్లి అని అలా వచ్చిన వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు. చూడండి పొద్దునుంచి ఎలా లైన్లో భక్తులు అలా వస్తూనే ఉన్నారు. సో